నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మొన్న విడుదల రజనీ గారిని ఆ సీఐ ఏదో చేసేశాడు. ఒక బీసీ మహిళ మీద ఇంత దౌర్జన్యమా? మా అధికారంలోకి వస్తే ఫస్ట్ వేసేది ఆ సీఐనే. బట్టలు ఊడదీసి కొడతాము, బట్టలు ఊడదీసి చూస్తామని చెప్పి తెగ హడావిడి చేసినారు ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు. అంబటి రాంబాబు గారు అయితే వీళ్ళు టీడీపీ గూండాలా లేకపోతే పోలీసులు యూనిఫామ్ వేసుకున్నటువంటి గూండాలా అని చెప్పి ప్రెస్ మీట్లు పెట్టి ఆ సీఐ ఎవరైతే ఉన్నారో ఆయన మీద విరుచుకుపడ్డారు. వాస్తవంగా ఏం జరిగిందంటే, పోలీసుల విధులకు ఆటంకం కల్పించినటువంటి ఈ మాజీ ఎమ్మెల్యే మరియు మాజీ మంత్రి పోలీసుల విధులకు ఆటంకం కల్పించడం కూడా కేసు అవుతుందని కూడా తెలియకుండా ఏదో గాల్లో గెలిచింది, గాల్లో మంత్రి అయిపోయింది కాబట్టి ఒక ముద్దాయిని కారులో రక్షణ ఇస్తూ ఒక కేసులో ముద్దాయి అయినటువంటి ఒక అతనికి రక్షణ కల్పిస్తూ ఉంటే, మేడం మీరు తప్పుకోండి, మాకు ఆ ముద్దాయిని అప్పగించండి, అతని మీద కేసు ఉంది, కావాలంటే మీరు స్టేషన్కి రండి, మీకు ఆ ఎఫ్ఐఆర్ కాపీ కూడా చూపిస్తామంటే ఆ మొత్తం మ్యాటర్ని ఎడిట్ చేసేసి వైఎస్ఆర్సీపీ పెయిడ్ మాఫియా ఏదైతే ఉందో ఆమెనేదో ఈయన బెదిరించినట్లు, ఒక బీసీ మహిళను ఒక సిఐ బెదిరించినట్టు, ఇంకా 2029లో వీళ్ళు గెలవబోతున్నట్లు, ఆయన బట్టలిప్పి వీళ్ళు చూడబోతున్నట్లు సోషల్ మీడియాలో తెగ హడావిడి చేశారు. వాస్తవంగా ఆ రోజు ఏం జరిగింది అనేటువంటి విజువల్స్ చూడండి. ఈ కారులో ముద్దాయి ఉన్నాడు. ఒక డ్యూటీలో ఉన్నటువంటి సిఐని ఏ విధంగా రౌడీ లాగా బెదిరిస్తా ఉంది. ఈమె రౌడీయిజం చేసి పోలీసులను రౌడీలనింది. కేసు ఉంది, ఎఫ్ఐఆర్ ఉంది, ఎఫ్ఐఆర్ కాపీ చూపిస్తాం మేడం అంటే కేసు లేదు, ఏం లేదని ఒక పాత సినిమాలో లేడీ విలన్ లాగా, లేడీ డాన్ లాగా ఈమె ఏమనుకుంటా ఉందో ఈమె గురించి నాకు అర్థం కాలేదు. కానీ ఈమె ఆఫ్టర్ ఆల్ ఒక మాజీ ఎమ్మెల్యే, ఆఫ్టర్ ఆల్ మాజీ మంత్రి, అతను డ్యూటీలో ఉన్నటువంటి సిఐ. ఆ సిఐ మీద ఈమె రుబాబ్ చేసి ఫైనల్గా ఏం చెప్పినారు, ఆమె మీద దాడి చేసినారు, బీసీ మహిళ మీద అంటారు. చూడండి ఎలా చేస్తాం చూడండి. కారు మూవ్ చేసి తొక్కిచ్చేయండి అంటోంది, చంపేయండి అని చెప్తాంది. డ్యూటీలో ఉన్నటువంటి పోలీసుల మీదకు కారు పోనిచ్చు అని చెప్తాంది. తప్పు చేసింది ఈమె, మళ్ళా రివర్స్లో ఉమెన్ కార్డు ఒకటి, బీసీ కార్డు ఒకటి, విక్టిమ్ కార్డు ఒకటి. ఇప్పుడు ఒకవేళ ఆ వ్యక్తి ఆ కారులో లేనప్పుడు, పోలీసులు విధులకు వచ్చినప్పుడు వాళ్ళు అడిగినప్పుడు డోర్ ఓపెన్ చేసి లేదు కదండి నా కారు ఎందుకండి మీరు ఆపారని చెప్పి అడగచ్చు కదా. ఎందుకంటే ఆ ముద్దాయిని అరెస్టు కాకుండా రాష్ట్రం దాటించడానికి చేసినటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో దాన్ని పోలీసులు చాలా చాకచక్యంగా పట్టుకున్నారు. ఈమె వచ్చిందనే ఉమెన్ కార్డు వాడింది. చూడండి చూడండి, నా కారు ఆపడానికి మీరెవరంట. ఈమె గురించి ఈమె ఏమనుకుంటా ఉందో నాకు అర్థం కావాలి. ఆమె ఆఫ్టర్ ఆల్ మాజీ మంత్రి, ఆఫ్టర్ ఆల్ మాజీ ఎమ్మెల్యే. పోలీసులు వాళ్ళ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ ఉంటే వచ్చి అడ్డగోలుగా రౌడీలాగా ఒక ముద్దాయిని కాపాడుతూ మళ్ళీ రివర్స్లో పోలీసుల మీద దాడి చేస్తా ఉన్నారు. ఇది మాత్రం పద్ధతి కాదు. ముందుకు వెళ్తే మాత్రం మా వాళ్ళకైనా జరిగితే మాత్రం ఊరుకోలేదు. మా వాళ్ళకేమైనా జరిగితే మాత్రము ఊరుకునేది లేదని డ్రైవర్కి వార్నింగ్ ఇచ్చాడు. అందులో తప్పేముంది? డ్యూటీలో ఉన్న వాళ్ళ మీద కారు ఎక్కిచ్చేయండి, చంపేయండి, నిందితుని నేను తీసుకుని వెళ్ళిపోతానంటే ఇది కనీసం సినిమాల్లో కూడా జరగదు ఇంత వైలెన్స్. కుదరదు మేడం, గుర్తుపెట్టుకోండి మేడం, వాడు కేసులో ముద్దాయని చెప్పి ఎవరు లేకపోతే ఆ కార్ డోర్ ఓపెన్ చేసి చూపించేస్తే వాళ్ళు వెళ్ళిపోతారు. ముద్దాయి లోపల ఉన్నాడు కాబట్టి, ముద్దాయిని కాపాడే ఉద్దేశం నీకు ఉంది కాబట్టి ఆ విధంగా రౌడీయిజం చేశావు.
ఇప్పుడు ఈ విజువల్స్ చూశారు కదా మీరు. రౌడీయిజం చేస్తా ఉండేది ఎవరు? ఈమె రౌడీయిజం చేసి ఈమె మీరు రౌడీయిజం చేస్తారని చెప్తోంది. దొంగ 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 అన్నట్టుంది. ఒక దొంగను కేసులో ఉన్నటువంటి ముద్దాయిని లోపల పెట్టుకొని ఆయన్ని కాపాడే ప్రయత్నం చేస్తాను. ఏం కేసు అని నీకెందుకు చెప్తారు? మీరేమన్నా ఎస్పీనా లేదా ఆయన పై అధికారియా? మీకెందుకు చెప్తాడు? మీకు అంతగా కావాలి డీటెయిల్స్ అనుకుంటే అతనితో ముద్దాయితో పాటు మీరు స్టేషన్కి వెళ్తే ఎఫ్ఐఆర్ కాపీ మీకు ఒకటి ఇస్తారు. ఏం కేసు ఎందుకు పెట్టినారంటే లోపల ఏమన్నా గాంధీ మహాత్ముడు కూర్చొని ఉన్నాడా? ఏం మేడం మేడం మీరు ముద్దాయిని కాపాడుతూ ఉన్నారు, మీ మీద కేసు పెట్టాల్సి వస్తుందంటే ఏం కేసు అంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళకి కేసులు అంటే లెక్కే లేదు. పెట్టుకోబో, నేను ఇట్లా చేస్తాను, నువ్వు కారు తీరా, తొక్కిచ్చారా, చంపారా పోలీసు వాళ్ళని చెప్పింది ఈమె రౌడీయిజం చేసి పోలీసులను నానా తిట్లు తిట్టించింది సోషల్ మీడియాలో. ఆ సిఐ ఆయన డ్యూటీ చేస్తా ఉన్నాడు. సిఐ తన డ్యూటీని నిర్వర్తించడం తప్ప, ఆ ఎస్ఐ తన డ్యూటీని నిర్వర్తించడం తప్ప, ముద్దాయిని కాపాడడం తప్పు గాని ముద్దాయిని అరెస్ట్ చేయడం తప్ప లేదు కదా. మరి బీసీ మహిళ నుంచి వచ్చింది, ఆమెని బెదిరించినారని ఎందుకన్నారు? ఆ సిఐని చంపేస్తామని ఎందుకన్నారు? ఆ సిఐది బట్టలిప్పి చూస్తామని ఎందుకన్నారు? కాబట్టి వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఫైనల్ గా ఏం చెప్తాం చూసారా? ఏం కేసు పెడతామో పెట్టుకుంటాం. ఎన్ని ఎక్కువ కేసులుంటే ఖచ్చితంగా మళ్ళా చిలకలూరుపేట టికెట్ వస్తుందని నమ్మకంతో ఉన్నట్టుంది. ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత రౌడీయిజం చేసింది రజనీనా లేకపోతే ఆ సిఐఎస్ఐలా? మరి వాళ్ళని చంపేస్తాము, వాళ్ళ అంతు చూస్తాము, సప్త సముద్రాలు కాపక్కున్నా పట్టుకొని వస్తాము, ఉద్యోగాలు ఊడవేకుతాము అని చెప్పి వార్నింగ్లు ఎందుకు ఇస్తారు? ఈ విజువల్స్ నిజంగా జగన్మోహన్ రెడ్డి గారే చూస్తే ఇప్పుడు తప్పు ఎవరిదని చెప్తాడు? మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఆయన పోలీసులదే అంటాడు. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళను ఏమీ అనకూడదు. వైఎస్ఆర్సీపీ వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ ఉన్నా, వైఎస్ఆర్సీపీ వాళ్ళు కేసులో అరెస్ట్ అయ్యి దేశం విడిచో రాష్ట్రం విడిచో పారిపోతా ఉంటే కూడా పోలీసులు చూస్తూ ఉండాలి, అరెస్ట్ చేయకూడదు. పోలీసు వాళ్ళు డ్యూటీ చేయకూడదు. అలా డ్యూటీ చేయనీయకుండా పోలీసులని విచ్చలవిడిగా వాడుకుంటేనే కదా మనకు 11 సీట్లు వచ్చింది. సో ఇదండి ఈ రోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.